హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరజ్ అడ్డా. సో, ఈరోజైతే ఏం చేస్తాను వీడియోలో అంటే, పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయింది కదండీ! మొన్న షార్ట్‌లో చెప్పాను కదా! నేను మీకు నూడిల్స్ అంతా ఎలా చేస్తాను, ఏమి అని చెప్పి చూపిస్తానని. ఇదైతే స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ అండి రెసిపీ. మనం ఇప్పుడు చూడండి మామూలుగా రోడ్ల మీద వెళ్తుంటే మనకి తెల్ల బండి మీద నూడిల్స్ అమ్ముతుంటారు చూసారా? ఆ టైప్ రెసిపీ అనమాట. మేము డెహ్రాడూన్‌లో జాబ్ చేసినప్పుడైతే నూడిల్స్ అనేది కామన్ అనమాట. 10 రూపీస్ కూడా దొరుకుతదండి అక్కడైతే నూడిల్స్. నూడిల్స్ దొరికితే ఆ నూడిల్స్‌కి అనమాట ఒక సూప్ కూడా ఇస్తారు. అదైతే అది కామన్ ఫుడ్. సో, ఆ స్టైల్‌లోనే నేనైతే నూడిల్స్ తీసుకున్నాను. నేను తెచ్చుకున్న హక్కా నూడిల్స్ కూడా చాలా పల్చగా ఉంటాయండి. థిక్ నూడిల్స్ కాదనమాట. సో, ఈజీ ప్రాసెస్‌లోని రోడ్ స్టైల్‌లోని ఎలాగా స్ట్రీట్ స్టైల్‌ది ఎలాగుంది, ఏమి అని చెప్పేసైతే నేను ఈ రెసిపీ చూపిస్తాను. అలాగే నేనైతే పిల్లలకి ఎలాగా లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసేసి ఇప్పుడు ఈళ్ళైతే పిల్లలు ఇది చేస్తున్నారండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి స్కూల్‌కైతే స్నాక్స్ పట్టుకొని వెళ్తున్నారనమాట. నేనైతే హెల్తీ స్నాక్సే ఇస్తున్నాను. సో, ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా అన్నీ చూపిస్తుంటాను. స్నాక్స్‌లో కూడా ఏమిస్తున్నాను, ఏంటి అని షార్ట్స్‌లో చూపిస్తుంటాను. మిస్ అవ్వకుండా అయితే చూడండి. మీకు గాని ఛానల్ నచ్చింది అంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా లేట్ అయితే చేయకుండా మనమైతే వీడియోలోకెళ్దాము. ఎలాగుంది, ఏమి అని కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. ఒక 2½ లీటర్స్ వాటర్ అయితే తీసుకున్నానండి. అదైతే ఇలా బాయిలింగ్ తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత అనమాట ఈ హక్కా నూడిల్స్ ఏముంటది కదా! అదైతే ప్యాకెట్ ఏసేస్తున్నాననమాట. సో, ఈ నూడిల్స్ మనం ఇలాగే హైలోనే అనమాట నేనైతే ఉడికించుకుంటున్నానండి. ఇది మనకి 70% కుక్ అవ్వాలి. కంప్లీట్‌గా అయితే కుక్ అవ్వకూడదనమాట. సో, 70% కుక్ అయిందంటే మనకి సరిపోతుంది. సో, ఇంకా మిగతాది ఉంది కదా! మిగతాది కూడా ఏసేసుకుంటున్నాను. ఇంకా పెద్ద గిన్నెలో ఏసుకుంటే బెటర్ అండి. కానీ నాకు ఈ గిన్నెలో అయిపోతది. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇంకా కిందకి దిగిపోతదనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఇదే చూసారు కదా! అలా దిగిపోతది. ఈ రెసిపీ అయితే చాలా బావుంటదండి. నూడిల్స్ అయితే చాలా నచ్చుతది అందరికీ. కొంచెం స్పైసీగా చాలా టేస్ట్‌గా మనం రోడ్ల మీద తింటే మనకేం మస్తుగా అనిపిస్తది కదండీ! నాకైతే ఫుల్ నా డెహ్రాడూన్‌దే అనమాట గుర్తొస్తుండేది. అక్కడైతే మేము ఈవినింగ్ ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడేనండి అక్కడ ఒక బండుంటదనమాట. అక్కడికెళ్ళేసి ఇంకా నూడిల్స్, ఆ సూప్ ఇస్తారు. అది తినేసి వచ్చేవారనమాట. వచ్చిన తర్వాత మళ్ళా నైట్ మేము ఆ పీజీలో డిన్నర్ అంతా చేసేసరికి 10:30 అలాగైపోతది. సో, మరి ఇంకెందుకు అని చెప్పేసి ఆ స్టైల్‌లోనే చేద్దాము అని చెప్పేసి అయితే ఇలా నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మనం ఈ నూడిల్స్ కొంచెం హైలోనే అలాగ ఉడకపెట్టుకోవాలండి. మనకి వేరమే అయిపోతది. జస్ట్ 70% కుక్ అయితే చాలు. అలాగే పక్కన కదా ఆల్రెడీ నేను అన్ని వెజిటబుల్స్ ఏమేమి ఏసుకోవాలనుకుంటున్నానో అవైతే చాప్ చేసి ఉంచుకున్నాను. వెజిటబుల్స్ అయితే మీ చాయిసేనండి. మీకు ఏ వెజిటబుల్స్ నచ్చితే ఆ వెజిటబుల్స్ ఏసుకోండి. పొటాటో అయితే మాత్రం ఏసుకోవద్దు. అస్సలు బాగోదు నూడిల్స్‌కి. సో, ఇలాగైతే ఇంకా ఇదైతే ఇక్కడ అలాగా ఉడుకుతుందండి. వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పిల్లలకి కూడా స్కూల్‌కి లేట్ అయిపోతుందనమాట. అంటే లెగిసి ఈళ్ళకి నేను ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేస్తున్నానండి ఈ మధ్యన. అంటే 6:30కి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేస్తున్నాననమాట బాబుకి. పాపకైతే 7:00 ఇస్తున్నాను. ఎందుకంటే పాప ఎక్కడికి బయటికెళ్ళదు. బాబు 6:30 కల్లా బ్రేక్‌ఫాస్ట్ తినేసి ఆడు ఎళ్ళిపోవాలి 6:30కి. ఎళ్ళేసి ఆడు మళ్ళా 8:00 వస్తాడు. వచ్చేసి మళ్ళా కొంచెం స్నానం గట్టా చేసుకొని ఆ తర్వాత పాలు తాగేసి స్కూల్‌కైతే ఎళ్ళిపోతున్నాడు. సో, అందుకు బాబుకి ఫస్ట్ ఇచ్చేయాలని చెప్పేసి ఫస్ట్ అయితే ఇదే ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళ డ్యాడీ, ఆడు ఇద్దరు తినేసే ఎళ్లారండి. సో, ఇదైతే మార్నింగ్ 6:00 అండి ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఉడికిపోయింది. ఇంకా మీరు చూసి చెక్ చేసుకోవచ్చు. చూసారా? ఇలాగ తెగిపోయిందనమాట. 70% కుక్ అయిపోయినట్లే మనకక్కడ. సో, ఇదైతే ఆర్పేసి ఇదైతే ఇంకా ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకొని చల్లటి నీళ్ళతో అనమాట దీన్ని కొంచెం ఇది చేసుకోవాలండి. చల్లటి నీళ్ళతో మళ్ళా కడగాలనమాట. రిన్స్ చేసుకోండి. అప్పుడేమవుతదంటే మనకి నూడిల్స్ చాలా అంటే ఏ ఏ దీంట్లో ఉన్నాయి చూసారా? ఎంత ఉడికిసున్నదో అంతే ఉడికిసుంటది. ఇంకో పక్కనైతే పాన్ పెట్టుకున్నాను. పెట్టుకొని ఆయిల్ అయితే ఏసుకున్నానండి. ఏసుకొని వెజిటబుల్స్ చూస్తున్నారు కదా! క్యాప్సికము, ఆనియన్స్, మళ్ళా క్యాబేజు, మన ఇది క్యారెట్, ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు ఏసుకుంటున్నాను. ఇవన్నీ ఆయిల్ ఏసుకొని వీటిలో అయితే ఇవన్నీ హై ఫ్లేమ్‌లోననమాట బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇదేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు కూడా ఏసేసుకుంటాను. ఏసుకొని దీన్నైతే ఫ్రై చేసుకుంటాను. ఇదేంటంటే ఇది ఎప్పుడు హై ఫ్లేమ్‌లోనే అయ్యిందంటే మనకి చాలా బాగా ఫాస్ట్‌గా అయిపోతది కదండీ! టైం లేదు అన్నప్పుడు. సో, అందుకు హై ఫ్లేమ్‌లో చేస్తున్నాను. కానీ ఇది వేరం అవ్వాలి అని చెప్పేసి సాట్ అయిపోని వేరం వెజిటబుల్స్ అని చెప్పేసి నేను సాల్ట్‌నున్న ఇది కూడా ఏసేసుకుంటానండి పసుపు. పసుపేసుకుంటే కలర్ బావుంటదండి. చూసారు కదా! పసుపేసుకుంటే కలర్ బావుంటదనమాట. ఇంకేంటి కాదు. కొంతమంది పసుపు కూడా ఏసుకోకపోవచ్చు. అది ఆప్షనల్. చూడండి ఉప్పు, పసుపు 2 అయితే ఏసుకుంటున్నాను.
ఇదైతే ఈజీగా మనకి చాలా ఫాస్ట్‌గా అవుతదండి. ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకుంటున్నాను నేనైతే. ఇన్‌స్టెడ్ ఆఫ్ జింజర్ గార్లిక్ మనం ఓన్లీ ఆహ్, గార్లిక్‌ది పీసెస్ ఉంటాయి కదండీ! అవి కూడా ఏసుకోవచ్చు. కానీ జింజర్ గార్లిక్ ఏసుకుంటున్నాను ఎందుకు అంటే, మనం స్ట్రీట్ స్టైల్ అని చెప్పాను కదండీ! అలా అయితే ఇలాగా జింజర్ గార్లిక్ పేస్టే ఏసుకుంటారు. అందుకని చెప్పి నేను కూడా జింజర్ గార్లికే ఏసుకున్నాననమాట. లేదు అంటే మీరు గానీ గార్లిక్ ఫస్ట్ చిన్నవి బాగా చాప్ చేసేసి ఆయిల్‌లో ఫస్ట్ గార్లిక్ ఏసుకున్న తర్వాత ఇవేసుకోవచ్చు. నేను మాత్రం ఇలాగేసుకుంటున్నాను. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసేసుకొని, ఈ ఉప్పు, పసుపు అన్నీ ఏసుకున్నాను కదండీ! ఇవన్నీ అయితే ఇంక ఇలాగా కొంచెం కలుపుకుంటున్నాను అనమాట. ఈ వెజిటబుల్స్ కొంచెం బాగా మనకైతే ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే వెజిటబుల్స్ ఫ్రై అయిన తర్వాతే మనం ఏదైనా సరే నెక్స్ట్ స్టెప్‌కెళ్ళగలం అనమాట. ఇంకో పక్కన ఇక్కడ ఇది ప్రిపేర్ చేస్తున్నా కదండీ! ఇంకో పక్కనైతే పిల్లలకి నేను మ్యాంగో లస్సీ ప్రిపేర్ చేస్తున్నాననమాట. అది లస్సీ ప్రిపేర్ చేసి అది స్కూల్‌కి ఇస్తాను అని చెప్పేసి. చూడండి వెజిటబుల్స్ అన్నీ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే సాసెస్ ఏసుకుంటున్నానండి. ఇది చాలా ఇంపార్టెంటు. ఇదైతే చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, తర్వాత రెడ్ చిల్లీ సాస్ కూడా ఏసుకుంటాను నేను. ఎందుకంటే కొంచెం స్పైసీగా కావాలి అని చెప్పేసి చూడండి రెడ్ చిల్లీ సాసు కొంచెమే ఏసుకున్నాను. ఆ తర్వాత అనమాట మన ఈ సాస్ అండి సోయా సాస్. ఇలాగా సాసెస్ అయితే మస్ట్ అండి వేసుకోవాలి మనం. సోయా సాస్ ఇంకా వేసుకుంటున్నానండి చాలదనమాట. సోయా సాస్ కొంచెం ఎక్కువే ఉండాలి. ఇదైతే డార్క్ సోయా సాస్ నేను యూస్ చేస్తున్నానండి. నేను ఎప్పుడూ డార్క్ సోయా సాసే ఎక్కువ యూస్ చేస్తానండి. లైట్ సోయా సాస్ అయితే అంత యూస్ చేసేదే లేదు నేను. సో ఆ తర్వాత ఇది కొంచెం కలిపిన తర్వాత ఇంకా టొమాటో కెచప్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకుంటాను అనమాట. ఇవన్నీ వెజిటేబుల్స్‌కి కొంచెం బాగా పట్టాలండి సాస్‌లు. అప్పుడు ఆ వెజిటేబుల్స్‌కి అనమాట ఆ సాసులది అంత ఫ్లేవర్ అంతా పట్టేసి వెజిటేబుల్స్ బాగా టేస్ట్‌గా ఉంటాయన్నమాట. చూడండి ఇప్పుడైతే టమాటో కెచప్ ఏసుకున్నాననమాట. ఇంకా నేను పక్కన అనమాట మిరియాల గుండు రెడీ చేసి ఉంచుకున్నానండి. చూడండి మిరియాల గుండు కూడా ఏసుకుంటున్నాను ఇప్పుడే. ఇవన్నీ ఏసుకొని కలిపిన తర్వాత మన ఇవి ఉంటది కదండీ! నేను ఆల్రెడీ ఇది చేసి ఉంచుకున్నాను కదా! చూసారు కదా! ఇది వాటర్‌లో రించేసి ఉంచుకున్నాను. అది ఏసేసాననమాట. చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి సెపరేట్ తీసుకొని కలుపుతా ఉంటాను. ఇప్పుడు ఇదేదైతే ఉంది కదా మనది వెజిటబుల్స్‌దంతా, అది ఈ నూడిల్స్‌కి బాగా పట్టించాలండి. అదే మెయిన్ ప్రాసెస్. మనం అంటే కలుపుతూనే ఉండాలనమాట. ఎందుకంటే నూడిల్స్ అన్నిటికి ఎక్కడా మనకి వైట్‌గా అయితే కనిపియకూడదు. అంత బాగా కలుపుతూ పట్టిపిస్తూ ఉండాలి. చూడండి నేనెంత సెపరేట్ చేస్తున్నాను. ఇందాకలా కొంచెం అలాగే ఏసేసాను కదా! అంటే ఇరగ్గొట్టకుండా ఏసాను నేను నూడిల్స్. ఎందుకంటే లాంగ్‌గా ఉన్ని నూడిల్స్ అని చెప్పేసి. సో ఇప్పుడనమాట అన్నిటికి ఇలా చేస్తూ సెపరేట్ చేస్తా ఉన్నాను. దానికి ఇవన్నీ అనమాట పట్టిస్తున్నానండి. సాసులతోనున్న వెజిటబుల్స్ అన్నీ అయితే పట్టిస్తున్నాను. ఇంక ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయిందంటే చాలండి. మనకి అన్ని సాస్ అంతా కొంచెం బాగా అన్నిటికి ఈవెన్‌లీ స్ప్రెడ్ అయిపోయి, మనకి 2 మినిట్స్ అయ్యింది అంటే ఇంకా అయిపోయినట్లే ఇది. ఇంకేం అక్కడ ఎక్స్‌ట్రా ఎడిషన్ ఏంటి ఉండదు. జస్ట్ సాసెస్ అయితే ఉండాలి. ప్లస్ నేను ఏ స్టైల్‌లో చూపించాను స్ట్రీట్ స్టైల్ అన్నాను కాబట్టి ఏదైతే తప్పదనమాట. కొంచెం స్పైసీగా చేసుకున్నాను నేను. ఇంకోటి ఏంటంటే మనం ఇంట్లో అలాగ వండుతాం కదండీ! కొన్ని రోజులు, కొన్ని ఇయర్స్ తర్వాత మన పిల్లలకి ఆ ఫుడ్స్ అలవాటయిపోతాయి అనమాట. మేమైతే స్పైసీగానే కొంచెం తింటామండి ఇంట్లోని. సో అందుకు మా పిల్లలకి ఇప్పుడు కొంచెం స్పైసీగానే అలవాటయ్యింది ఫుడ్స్. సో నాకు టెన్షన్ లేదు. లేకపోతే సెపరేట్‌గా వండుకోవాలి అంటే నాకైతే అస్సలు అవ్వదండి. ఎందుకంటే మా హస్బెండ్ స్పైసీగా లేకపోతే నోట్లో పెట్టరతను. మా పిల్లలు ముందు ఎలాగ ఉండేవారంటే స్పైసీ ఉందంటే ఆళ్ళ నోట్లో పెట్టేవారు కాదు. ఇప్పుడు కొంచెం వాళ్ళు తింటున్నారు కాబట్టి ఇంక నాకైతే ప్రాబ్లమ్ లేదండి. చూడండి ఇలాగైతే కలుపుకుంటున్నాననమాట. ఇప్పుడు చూసారు కదా! అన్నిటికి బాగా పడతా ఉంది. ఈ కలపడమేనండి ప్రాసెస్ ఇందులోని చెప్పాలి అంటే. మిగతాదంతా ఫాస్ట్‌గా, ఈజీగా అయిపోతది. కానీ అన్నిటికి ఇలా చూసారు కదా! బాగా కలపాలి. మనకి 70% కుక్ అయ్యి ఉంటది కదండీ! చాలు. ఎక్కువగాని కుక్ అయిపోతే ఏంటవుతదో చెప్పండి. ఇప్పుడు మనం ఇలా కలుపుతున్నాం కదా! ఇరిగిపోతదనమాట. మెత్తగా అయిపోతది. లేకపోతే ఇరిగిపోవడం అలాగవుతదనమాట. సో, మనం 70% కుక్ చేసుకుంటే చాలు. ఇంకోటి ఏంటంటే ఇలా మీరు కొంచెం నూడిల్స్ ప్రిపేర్ చేసి ఉంచేసుకున్నారనుకోండి, ఎప్పుడైనా సరే కొంచెం నూడిల్స్ మిగిలిపోతే అదేమి మనకు వేస్ట్ అయితే అవ్వదండి. నెక్స్ట్ అది ప్రీహీట్ చేయక్కర్లేదు. కొంచెం ఇందులో వాటర్ ఏసేసి ఇంకా దాన్నే మనం ఇంకా ఇది చేసుకుంటే చాలండి. అప్పటికి కొంచెం గట్టిగా అయిపోతాయి కదా నూడిల్స్. కొంచెం వాటర్ ఏసేసుకొని ఇంకా హీట్ చేసేసుకుంటే ఇంకా సేమ్ టేస్టే ఉంటదనమాట మనకి. సోయా సాస్ అయితే నాకు చాలేదనిపించిందండి కలర్‌కి. అందుకు ఇంకొంచెం సోయా సాస్ ఏసుకున్నాను. అలాగే ఉప్పు కూడా ఏసుకున్నాను అనమాట. నూడిల్స్‌కి నేను ఉప్పైతే ఏంటి ఏసుకోకుండా ఉడకబెట్టాను కదండీ! చాలదు. అందుకు అది కూడా ఏసుకున్నాను. ఏసుకొని టొమాటో సాస్ కూడా ఏసుకున్నాను. ఇప్పుడు మనం కలుపుతుంటాం కదండీ! అప్పుడే మనకు తెలిసిపోతది. సాసెస్ సరిపోయా లేదా అనేసి.
సో అలా తెలిసినప్పుడైతే మనం ఇంకా ఇలా కలుపుకుంటూ చేసుకుంటే బెటర్ అండి. చూడండి ఇప్పుడు నాకు మధ్య మధ్యలో నేను చెప్పాను కదండి, వైట్గా అయితే ఎక్కడా ఉండకూడదు. అన్నిటికీ సాస్ ఒక్క నూడిల్ స్ట్రైక్ కూడా మనకి మిస్ అయితే అవ్వకూడదండి. అన్నిటికీ బాగా సాస్ అయితే పట్టిసి ఉండాలి. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ బాగుంటాయి అన్నమాట. ఇందులోని మెయిన్ కన్సర్న్ కలుపుకుంటూనే ఉండాలండి. చేతులు అయితే నొప్పులు వచ్చేస్తాయి. దుకాణాల్లో ఏంటంటే వాళ్ళ దగ్గర అక్కడే అలాగ ఉంటుంది కదండి, వాళ్ళు జస్ట్ టోస్ట్ చేస్తున్నట్లు అలా తిప్పుతూ ఉంటారు. సో అలాగ అవుతుంటుంది. ఇంకోటి మన ఆడవాళ్ళకి చేతిలో అంత శక్తి ఉండదండి. మనం అనేసుకుంటాం, పెద్ద భీముల్లా ఫీల్ అయిపోతాం, కానీ మనకు అంత శక్తి అయితే ఉండదు. కానీ మనం ఏం చేయలేము. కొన్ని కావాలి అన్నప్పుడు కొంచెం ఎక్స్టెంట్కి వెళ్ళాలి. మా పాపకి మెయిన్ ఇష్టం అండి నూడిల్స్. సో దానిది ఫస్ట్ డే స్కూలు, దానికి నచ్చింది ఇచ్చేసి పంపిద్దాము అని ఇంటెన్షన్తో అయితే నేను నూడిల్స్ చేశాను. లేకపోతే అసలు మా ఇంట్లో మైదా ఉంచనండి. మైదా అయితే నేను ఎందుకో తెలీదు, మైదా అనే దానికైతే నేను చాలా దూరంగా ఉంటాను అనమాట. ఈవెన్ కేక్స్ అయినా అవనండి, ఏదైనా అవనివ్వండి, గోధుమ పిండితో చేస్తాను. కానీ మైదా పిండితో అయితే నేను అస్సలు చేయను. బ్రెడ్ కూడా అంతేనండి, మైదాది అయితే నేను తెప్పించను. మ్యాక్సిమము గోధుమ పిండితో తెప్పిస్తాను. ఇన్ కేస్ అక్కడ లేదు అంటే మైదాది బ్రెడ్ తెస్తారు అతను. ఇంకా ఇదైతే అయిపోయిందండి, అంతే, ఇంకేం లేదు. జస్ట్ ఇంకా దీన్ని అయితే సర్వ్ చేసుకోవడమే. కానీ ఇంకా నేను కొంచెం అలా సిమీలో ఉంచాను అనమాట. చూసా కదా, హైలో చేశాను ఇప్పుడు. చూడండి, ఇలాగైతే తీసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇదైతే ఫస్ట్ బాబుకి ఇచ్చేస్తున్నానండి, ఎందుకంటే ఆడో వెళ్ళిపోవాలి కదా. సో ఫస్ట్ బాబుకి ఇచ్చేస్తున్నాను ఇది. చూసారు కదండి, ఇదొకటి అయిపోయింది. వీడికి కొంచెం సాస్ కావాలంటే ఆడు సాస్ వద్దనిచ్చాడండి. ఇలాగే తింటాను మమ్మీ అన్నాడు. సో ఇలాగే ఇచ్చేస్తాను అనమాట. వీడియో అయితే ఇంతేనండి. ఇలాగైతే అది ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత వాళ్ళ బాక్స్లు అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇదైతే వాళ్ళు తినేసారు బ్రేక్ఫాస్ట్. ఆ తర్వాత ఇదో 2 బాక్స్లన్నీ సెట్ చేసి ఉంచుకున్నాను ఆల్రెడీ. అవైతే ఇలా ప్రిపేర్ చేసి అయితే వాళ్ళకి పంపించేస్తున్నాను అనమాట స్కూల్కి. పిల్లలకి అంటే స్నాక్స్ ఇవ్వాలి కదండి. ఇప్పుడు ఆ స్నాక్స్లోని హెల్తీ స్నాక్స్ ఏంటి అని ఎతికి జ్యూసెస్ అన్నీ చూసి హెల్తీవి ఇస్తున్నాను అనమాట. సో అందుకు టైం టేకింగ్ అయితే అవుతుంది. లేదు నార్మల్ బయట నుంచి ఏమైనా కొనేసి బిస్కెట్లు గట్టి ఇచ్చి అంటే అది ఈజీ అవుతును. కానీ నేనైతే అలా ఇవ్వట్లేదు. ఇంట్లో ప్రిపేర్ చేసి ఏదో ఒకటి చూసి చేసి ఇస్తున్నాను అనమాట. ఫ్రూట్స్ మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి నేను. ఫ్రూట్స్ లేకపోతే క్యారెట్స్ ఇలాగన్నీ ఇస్తుంటాను అనమాట నేను. సో ఇలాగైతే బాక్స్లు అన్నీ సర్దేసి వాళ్ళకి ఇచ్చానండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అయితే చూసారు కదండి, నూడిల్స్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇదే స్టైల్లో మీరు కూడా నూడిల్స్ చేసి ట్రై చేయండి. ఎవరికి నూడిల్స్ రావో, ఇప్పుడు మ్యాగీ అయితే మంచిది కాదు అంటున్నారు, నూడిల్స్ కూడా నేను మంచిదని అయితే అసలు చెప్పనండి, నేనైతే అసలు చెయ్యను. కానీ ఏమంటే ఫస్ట్ డే కదా, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. మాలైతే మా పాపకి అయితే ఎక్కువ ఇష్టం అండి, కానీ నేను ఇవ్వను అనమాట, మంచిది కాదు హెల్త్కి అని. సరే ఆ ఫస్ట్ డే కొంచెం స్పెషల్గా ఉంది అని చెప్పి దానికి ఇష్టమైన నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇది చాలా ఈజీగా చూసారు కదండి, ఇంతేనండి, ఒక 20 మినిట్స్లో అయిపోతుంది అనమాట మనకి నూడిల్స్. మీరు ఎప్పుడైనా సరే ట్రై చేయండి. అలాగే ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి కామెంట్లో అయితే చెప్పండి. రెసిపీ మీకు ఏమైనా రెసిపీస్ కానీ కావాలి అంటే కామెంట్స్ చేయండి, నేనైతే రెసిపీస్ చేసి చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. టేక్ కేర్ అండి. బాయ్ బాయ్.